అజయ్ ప్రకాష్ ప్రాణ స్నేహితులు. అజయ్ ప్రకాష్ను హతమార్చిన యథార్థ సంఘటన ఈ వీడియో. నో స్కిప్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వన్స్ లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఒకరోజు నైట్ 12 గంటల సమయానికి అజయ్కు కాల్ వస్తుంది. రిపీటెడ్గా ఫోన్ రింగ్ అవుతుంది. ఎంతసేపు ఫోన్ రింగ్ అవుతున్నా అజయ్ తీయలేదు. చాలాసేపటికి అజయ్ మేలుకొని ఫోన్ తీశాడు. హలో, ఎవరు అన్నాడు. అది అజయ్ ఫ్రెండు రాముది. రాము కాల్. ఏంటి రాము, ఈ టైంలో కాల్ చేసావు అని అన్నాడు. అరే, నువ్వు వస్తే నీకొక అద్భుతం, మహా అద్భుతం చూపిస్తానురా, తొందరగా రారా అంటే, ఏంట్రా ఈ టైంలో, వెళ్ళి పడుకో అన్నాడు అజయ్. రారా, చెప్తాను నీకు, నువ్వే ఆశ్చర్యపోతావు. ఏంటి నేను అంత ఆశ్చర్యపోయేది, రా అన్నాడు అజయ్. అజయ్ కారు తీసుకుని ఆ బస్టాండ్ దగ్గర ఉన్నాను అని రామ్ చెప్పటంతో బస్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. బస్టాండ్ దగ్గరికి వెళ్ళిన రాము నేను బస్టాండ్ దగ్గర ఉన్నాను, త్వరగా రారా అని చెప్పటంతో రాము అజయ్ కారు తీసుకుని బస్టాండ్ దగ్గరకు వెళ్ళాడు. అజయ్ బస్టాండ్ దగ్గరకు వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. ఏంటి వీడు నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడు, అసలు వచ్చాడా రాలేదా అని చెప్పి రాముకి కాల్ చేశాడు. అరే, నువ్వు ఎక్కడున్నావు, రారా త్వరగా, ఏంటి వెయిటింగ్, నాకు నిద్ర వస్తుంది, ఏందో రారా చెప్తానన్నావుగా అని చెప్పి రాముకి కాల్ చేశాడు. సరే వస్తున్నాను ఉండరా అన్నాడు రాము. యథావిధంగా రాము బైక్పై ఆ బస్టాండ్కి వచ్చాడు. ప్రకాష్ చంపిన స్థలంలోనే వీళ్ళు అక్కడ వెయిట్ చేశారు. వెయిట్ చేసిన వెంటనే ఒక్కసారిగా రాము అజయ్ వెనక్కు తిరిగి ఉండగా పెద్ద బండ తీసుకుని తల మీద పెట్టి కొట్టాడు. అజయ్ కింద పడిపోయాడు. కింద పడిపోయిన అజయ్ని గొంతుకి తాడు బిగించి ఉరితీసి చిత్రహింస పెట్టి నానా రకాలుగా చంపేశాడు. అసలు ఎందుకు చంపాడు, అసలు కారణం ఏంటి?